చైతన్య సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సమంత అక్కినేని కుటుంబాలు మంత్రి తీరును తప్పుపట్టారు. దాంతో కొండా సురేఖ వెనక్కి తగ్గి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మంత్రి కేటీఆర్ విషయంలో కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టనని తేల్చి చెప్పారు. ఇటీవలే మెదక్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు ఎంపీ రఘునందన్ రావు నూలుపోగుల దండ వేశారు. దానిని బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేసింది. ఇదే అంశంపై కేటీఆర్, హరీష్ రావు, కొండా సురేఖ మండిపడ్డారు. ఆ ఘటనపై హరీష్ రావు స్పందిస్తూ క్షమాపణ చెప్పారు. కేటీఆర్, కొండా సురేఖ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో చైతన్య సమంత పేర్లు రావడంతో దుమారం చెలరేగింది. సురేఖ క్షమాపణ చెప్పినప్పటికీ మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పాలని డిమాండ్ వస్తుంది.